రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ముగ్గురు మృతదేహాలకు సంబంధించి ఇప్పటివరకు కూడా కేసు ఎలాంటి పురోగతి సాధించలేదు. బీబీపేటలో పనిచేసిన గతంలో ఎస్ఐ సాయి కుమార్ ప్రస్తుతం ఆ మృతి చెందిన సమయంలో బిక్నూరులో పనిచేశారు. అయితే బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, అదేవిధంగా బీబీపేట సహకార సంఘంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ ముగ్గురు ఇదే చెరువులో పడి మృతి చెందిన ఘటన ఇప్పటికీ నేటికి 28 రోజులు అవుతుంది. గత సంవత్సరము డిసెంబర్ 26వ తేదీన ఈ చెరువులో 3 మృతదేహాలను వెలికితీశారు పోలీసులు. అయితే 25వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రాంతంలో ఇక్కడికి ఎస్ఐ సాయి కుమార్, బిక్కునూరు నుంచి ఎస్ఐ సాయి కుమార్, అదేవిధంగా బీబీపేట నుంచి కానిస్టేబుల్ శృతి, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ను ఈ ప్రాంతానికి వచ్చి ముగ్గురు మాట్లాడుకుందామనే ఉద్దేశం మీద ఇక్కడికి వచ్చారని సమాచారం. అందులో భాగంగానే ఇక్కడ ముగ్గురికి ఇక్కడికి వచ్చి మాట పెరిగి ఇక్కడ ముగ్గురు కూడా ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు ఇదే చెరువులో పడి మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగింది. ఈ కేసులో మాత్రం పోలీసు ఇప్పటివరకు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. ఈ చెరువులో పడిన ముగ్గురు మృతదేహాలకు సంబంధించి పోలీసులు అయితే పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. సెల్ ఫోన్స్ ఆధారంగా ఏదైతే దాని డాటా ఆధారంగా పూర్తిగా ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత డాటా ఆధారంగా కేసును పరిశీలించేందుకు పోలీసులు సమాయత్తమని. కానీ 28 రోజులు గడుస్తుంది, ఇంతవరకు కూడా పోలీసులు ఆ కేసును ఎలాంటి ఛేదించలేకపోయారని. పోలీసులకు సంబంధించిన కేసు కాబట్టి అందులో ఏమైనా నమ్మలేని నిజాలు ఉన్నాయా, లేకుంటే ఈ కేసు బయటకు తీస్తే మా పోలీసుల పరువు పోతుందా అనే కోణంలో కూడా పోలీసులు ఈ కేసును ఎలాంటి బయట పెట్టకపోవడం అనేది గమనార్హం అని చెప్పొచ్చు. మొత్తంగా ఎస్ఐ సాయి కుమార్కు ఒక కుమారుడు, ఒక 7 నెలల గర్భవతి. ఆయన మృతి చెందినప్పటికీ 7 నెలల గర్భవతి ఉంది. సాయి కుమార్ ఎస్ఐ ఆయన 2018లో ఉద్యోగం సాధించినప్పుడు ఆయన మంచి క్లెవర్ స్టూడెంటు, ఐక్యూ ఆఫీసర్ అని చెప్పి వాళ్ళ బాబాయ్ చెప్పిన ఘటనలు మనం చూసుకోవచ్చు. ఈ ముగ్గురు మృతానికి సంబంధించి ఏదైతే ఈ అడ్లూరు ఎడ్లారెడ్డి పెద్ద చెరువులో ముగ్గురు ఇక్కడికి వచ్చి మాట్లాడుకొని పడి మృతి చెందిన చెరువు ఇదే. చెరువు వద్ద ఉన్నాం మనం ప్రస్తుతం. ఈ చెరువులోనే ముగ్గురు మృతదేహాలను తీశారు. రాత్రి పడినప్పుడు 20వ తేదీన రాత్రి అర్ధరాత్రి సమయంలో ముగ్గురు మృతదేహాలని బయటికి ఈ 2 మృతదేహాలని అర్ధరాత్రి సమయంలో తీశారు. 26వ తేదీన మరో ఒక ఎస్ఐ సాయి కుమార్ మృతదేహాన్ని 26వ తేదీన ఉదయం 9 గంటలకు బయటకు తీశారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు పోలీసులు కేసు ఛేదించే విషయంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ఇంతవరకు కూడా అంటే ఒక కేసుకు సంబంధించి చూసుకుంటే ఒక చెరువులో ఒక ఎస్ఐ, అదేవిధంగా కానిస్టేబుల్ నిఖిల్ ముగ్గురు కూడా ఈ చెరువులో పడి మృతి చెందిన నేపథ్యంలో ఎస్ఐ సాయి కుమార్ సెల్ ఫోన్లు కూడా 2 నీటిలో మునిగిపోవడం, దానికి అంతటికి సంబంధించి డాటా సేకరించడంలో కొంచెం ఆలస్యమైందని పోలీసులు గతంలోనే చెప్పారు. కానీ 28 రోజులు గడుస్తుంది, ఇంతవరకు ఈ కేసును పోలీసులు ఎందుకు ఛేదించలేకపోతున్నారు? ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఎందుకు బయటికి పొక్కడం లేదు, బయటికి చెప్పడం లేదు? పోలీసులు అంత గోప్యంగా అంటే ఈ కేసును అత్యంత గోప్యంగా ఉంచడానికి ప్రధాన కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? పోలీసుల కేసు కాబట్టి పూర్తి స్థాయిలో ఈ కేసును బయట పెడితే మా పరువు పోతుందనే ఉద్దేశం మీద పోలీసులు అలాంటి ఆలోచనతో ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ బయటపడారు. ఎందుకంటే ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతిలు ఒకరినొకరు శారీరకంగా సంబంధం ఏర్పరచుకొని దాని తర్వాత ఏదైతే నిఖిల్, అదేవిధంగా దానికంటే ముందు శృతిలు ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఈ ముగ్గురు మధ్యలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచిందా, లేకపోతే ఒకరిని ఒకరు సముదాయించుకునే పరిస్థితిలో ముగ్గురు ఇక్కడికి వచ్చి కలిసి కూర్చొని మాట్లాడుకుందామనే కోణంలో కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారా అనేది ఇంతవరకు కూడా పోలీసులు దాన్ని ఎలాంటి బయటపెట్టారు. కానీ ఇక్కడ ముగ్గురు మాత్రం ఒకరిని కాపాడేందుకు మరొకరు ఈ చెరువులో పడి మృతి చెందారు. ఎందుకంటే ముందుగా శృతి తర్వాత నిఖిల్ తర్వాత ఎస్ఐ సాయి కుమార్లు ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు చెరువులో ఒకరిని కాపాడేందుకు ఒకరు దూకి చనిపోయినట్లు పోలీసులు నిర్ధారణ చేశారు. ముగ్గురిది కూడా ఆత్మహత్యగా పోలీసులు అయితే గుర్తించారు. ఎందుకంటే పోలీసులు ప్రాథమిక నివేదిక ఆధారము చెరువులో పడిన మృతదేహాలు ఏవైనా సరే 3 మృతదేహాలు ఎప్పుడు కూడా ఆకాశానికి ముఖము చేతులు ఉంటాయి. ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి చూసుకుంటే చెరువులో ఆత్మహత్య పడి మృతదేహాలకు సంబంధించి 3 కూడా మృతదేహాలు పైకి ముఖానికి ఉండడం వల్ల ఇది ఆత్మహత్యనేగా
పోలీసులు అయితే చిత్రీకరించి అనుకోకుండా పడిన మృతదేహాలు బాడీలు కాబట్టి ఆ ముగ్గురిని కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి పోలీసులు నిర్ధారించారు. ప్రాథమిక ఆధారంగా అయితే పోలీసులు ఈ కేసును అయితే దర్యాప్తు చేశారు. అప్పుడు చెప్పిన ప్రాథమిక ఆధారంగా ఇప్పుడైతే ఈ డిసెంబర్ 26వ తేదీన పోలీసులకు సంబంధించి కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఈ ఘటన స్థలానికి వచ్చి ఆ ప్రాంతంలో ఈ ముగ్గురు కూడా ఒకరిని కాపాడేందుకు ఇంకొకరు ముగ్గురు కూడా చెరువులో పడి మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా 28 రోజులు గడుస్తుంది. ఈ కేసులో ఎలాంటి పురోగతి సాధించామని చెప్పి ఎక్కడ కూడా మీడియాకు చెప్పలేని పరిస్థితి. పోలీసుల కేసు కావడమే దీనికి అందరికీ ప్రధాన కారణమా? అసలు ఇందులో ముఖ్యంగా ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు, ఒకరు కంప్యూటర్ ఆపరేటరు ప్రైవేట్ ఏదైతే సహకార సంఘంలో చేస్తారు. ఇతనికి ఎలాంటి ప్రభుత్వం నుండి లాభం అనే చేకూరిందా? ఇది వీరి కుటుంబ సభ్యులు అసలు ఏమంటారు? ఈ ఇద్దరు ఘటనల మృతి చెందిన నేపథ్యంలో ఏదైతే ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతిలు ఇద్దరు కూడా డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కావడం, వారిద్దరికి సంబంధించి పోలీసులు ఎలాంటి ఆధారాలు బయటపెట్టకపోవడం, నిఖిల్కు సంబంధించిన ఎలాంటి ఆధారాలు బయటపెట్టాలి, ఈ ముగ్గురు మధ్య ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగాయి, ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా, ఆర్థిక లావాదేవీల వల్ల వీరందరికీ గొడవలు జరిగాయా, లేకపోతే ప్రేమ వ్యవహార కారణమని కూడా పోలీసు ఏ యాంగిల్లో కూడా పూర్తి స్థాయిలో దాన్ని బయటకు పెట్టకపోవడం, పోలీసులు పూర్తిగా గోప్యంగా ఉంచడానికి గల కారణాలు ఏంటో తెలియ రావడం లేదు. ఏదేమైనప్పటికీ 28 రోజులు గడుస్తున్న ఈ పోలీసులు ఈ కేసును ఎప్పటి వరకు దర్యాప్తు చేస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. చేతికందిన కుమారుడు నిఖిల్ చనిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అయితే నేటికి 28 రోజులు గడిచింది. గత ఏడాది 2024 డిసెంబర్ 26వ తేదీన చెరువులో విగతజీవిగా పడి ఉన్న నిఖిల్కు తల్లిదండ్రులు అయితే ఆ నిఖిల్కి సంబంధించి పూర్తి స్థాయిలో మాకు ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. అసలు నిఖిల్ ఇక్కడ ఏదైతే సహకార సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు, నిఖిల్ వాళ్ళందరికీ ఎలా పరిచయం ఏర్పడిందనే దానికి సంబంధించి నిఖిల్ తల్లి ఉంది. అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, కుటుంబ నేపథ్యం పూర్తిగా వాళ్ళు ఎలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది, వాళ్ళ తల్లిని అయితే అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ కుమారుడు ఈ రోజుకు 28 రోజులు అవుతుంది. మీకు మీ చెట్టంత కొడుకు ఎదిగి నేటికి ఇప్పటికి కూడా అంటే రేపు మాపు పెళ్లి చేయాలనుకున్న సమయంలో కొడుకు లేకపోవడం, మీరు దుఃఖంలో కన్నీరు మిన్నూరుగా ఉన్నారు. అసలు ఏం జరిగిందమ్మా? మీ కొడుకు ఎలా ఉండేవాడు, మీతో ఎట్లా ఉంది? నా కొడుకు మంచిగానే ఉండేటోడు సారు. ఆమె రిపేర్కి వచ్చిందని నమ్మిన నేను. ఇంత మోసం చేస్తుందని నేను అనుకోలేను. అన్న రాత్రి 2 దాకా ఫోన్ మాట్లాడితే ఏం ఫోన్ రా తెల్లని దాకా మాట్లాడుతున్నావు అని అంటే మా సార్ చెప్తాడు అని అన్నాడు. సార్ అంటే ఇక ఏందో రిపేర్ గురించా, మరి రేపు పొద్దుగల రమ్మనేది ఎందు గురించో నేను అనుకున్నా. కానీ ఇట్లా రమ్మని మధ్యలో బండాడ వారేపిచ్చి చెరువు కాడికి తోలుకపోయి ఇట్లా చంపుతాడని నేను అనుకోలేను సారు. ఇట్లా చేస్తాడని అనుకోలేను. నాతో నొక్క ముచ్చట చెప్పినా నీ కొడుకు తింటలేడంటే ఎవరి కాళ్ళన్నా పట్టుకొని ఎవరినన్నా బతిమలాడి ఏదో ఉన్నట్టు బతిమలాంటి కాలు మొక్కిన కొడుకుని తోలుకొచ్చుకుంటుంటే అయ్యవై నుంచి కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు బాకీ కూడా తీరలేదు. ఇప్పుడు ఒక్కడు తీరుతాడా? తండ్రి లేడు, వెనుక ఆస్తి లేదు, అన్ని విధాలు చేసేటోడిని ఆయన నూకిండ్రు కూర్చున్నారు. వాళ్ళకైతే మంచిగానే ఉన్నది. ఇప్పుడు మాకు వచ్చింది ఇప్పుడు కోసం. మీకేం న్యాయం కావాలమ్మా? మీ కొడుకు అయితే ఇప్పుడు కోల్పోయిండ్రు, మీ కొడుకుని ఎటు కాకుండా తీసుకుపోయి చంపిండ్రు సారు. మధ్యలో కారు అది బండాడ వారేపించిండు, కాళ్ళు రెక్కించుకపోయినరు. వాళ్ళిద్దరు ఏదో మేళం కట్టేనన్ను కూడా నా కొడుకుని చంపిండ్రు సారు. అయితే అమ్మ చెప్పండి, ఇప్పుడు మీ కొడుకు కంప్యూటర్ ఆపరేటర్గా సొసైటీలో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు? 4 ఏళ్ళు అవుతుంది. జీతం ఎంత వస్తుండే? ఎలా అంటే అమ్మ మీకు కుటుంబ పోషణ మొత్తం మీకు ఇద్దరు కొడుకులేనా? 2 కొడుకులే, తండ్రి లేడు, చిన్నగా ఉన్నప్పుడే చచ్చిపోయిండు. కష్టపడి గేడికైతే అయితే మింగి నీళ్ళు తాగిరి. పెద్ద సార్ అయి ఉండి ఏం న్యాయం చేసిండు. నీ కొడుకు గిట్లా చేస్తాడు అమ్మ అని చెప్పొద్దా? ఇవాళ కళ్ళన్న పట్టుకొని నా కొడుకుని నేను బతిలాడుకుంది ఇంటి కదా, తోలుకపోయి చంపి ఇట్లా పెద్ద దిక్కే నా కొడుకు. మాకు కూడా ఏదన్నా న్యాయం జరగాలి సారు. మాకు కూడా నేను చేసుకున్న మొగడు లేడు. ఇప్పుడు ఈ టెన్షన్కు నాకు ఏమి శాత కాదు. నన్ను సాగేటోడే పోయిండు. మాకు కూడా ఏదన్నా న్యాయం జరగాలి.
అంటే పోలీస్ కుటుంబంలో వాళ్ళకి ఎవరైతే ఈ పోలీసు ఇద్దరు పోలీసు ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ చనిపోవడంతో వాళ్ళ ఇద్దరు పోలీస్ కుటుంబంలో వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. మీ కొడుకు ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ దాంట్లో ప్రైవేట్గా సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. మీకు ఎలాంటి ఉద్యోగం కానీ మీ కుటుంబంలో ప్రభుత్వం నుంచి ఏం రాదు. అంటే మీరు ఏం కోరుతున్నారు ప్రభుత్వాన్ని? వీళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళు తీసుకెళ్ళి మీ కొడుకుని చంపారని చెప్పి మీరు అంటున్నారు కదా. నా కొడుకు కూడా ఏమన్నా పని చూపించాలి సారు. ఇప్పుడు నన్ను సాదేటోడే అవతల పడ్డాడు. ఇప్పుడు ఉన్నోడైతే సాధక తప్పది కదా. నా కొడుకు కూడా ఏమన్నా న్యాయం కావాలి, ఏదన్నా పని చూపించాలి. ఇప్పుడు మీ కొడుకు ఎప్పుడు ఫోన్ మాట్లాడుతున్నా అంటున్నారు కదా, అసలు ఎప్పుడెప్పుడు వాళ్ళతో పోలీసులతో పరిచయం ఏర్పడింది మీ కొడుక్కి? ఆయన ఈడ కిరాయికి ఉన్నాడు, గిన్నె ఉన్నాడు, గిడ ఎదురుగానే. అయితే ఏదన్నా ఉంటే రిపేర్కు తోలుకపోయిండు. ఆనాడు కూడా అది 2 దాకా మాట్లాడిండు. సారు అంటే నేను అది హైదరాబాద్లో కూడా ఒక సారు ఉన్నాడు, హైదరాబాద్లో పనిచేసిన ఉండే. అయితే ఆ సార్ అని నేను అనుకున్నా, కానీ ఈ సారు తోలుకపోయి చంపిండని నాకు తెలియదు. తోలుకపోయిండు, పండాడ వారేపిచ్చిండు, ఆయనతో చెల్లెను నూకిర్రు. ఇంకేంది ఇద్దరు కూడి సాదేటోని. ఇప్పుడు మీకు పోలీసుల స్టేషన్లో కంప్యూటర్ ఆపరేటర్గా మీ అబ్బాయికి ఆ కంప్యూటర్ మెకానిజం వస్తుంది కాబట్టి అతను ఎప్పుడు పిలుస్తుండేనా వాళ్ళు? పిలుతుండ్రి, ఎవరు పిలిచినా పోతుండే సారు. వానికి రిపేర్ వస్తుంది, ఎవరు పిలిచినా పోతుండే. అందుకే పిలుస్తాడు అని నేను అనుకున్నా, అందుకే మాట్లాడుతాడేమో అని అనుకున్నా. అట్లా అనుకున్నా, కానీ ఇంత మోసం చేస్తారు, ఇంత పాలన ఇస్తారు అనుకోలేదు సార్ నేను. ఇప్పుడు మీ నిఖిల్ని వాళ్ళే చంపారు అంటావు? వాళ్ళే చంపారు సార్. ఇంటి నన్ను తోలుకుపోయి నడమగడకు బండి వారేపిచ్చి ఆయన కాలు ఎక్కించుకుపోయి. వాళ్ళ చిన్నమ్మ ఉంది, ఒకసారి నిఖిల్ వాళ్ళ చిన్నమ్మ ఉంది, వాళ్ళ అసలు అంటే పూర్తిగా కుటుంబంలో ఒక్కడే పెంచి పోషించేవాడు అని చెప్తున్నారు. ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు కూడా అన్నీ నిఖిల్కే తెలుసు కాబట్టి నిఖిలే అన్ని ఇంటిని పోషించే రకంగా మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి. అమ్మాయి మీ నిఖిల్ నీకేమవుతాడు? నాకు మా అక్క కొడుకు అయితే. ఏమైందమ్మా అసలు ఎట్లా జరిగింది నీకేమైనా తెలుసా? నాకేం తెలియదు. నా కొడుకు ఏదన్నా న్యాయం జరగాలి, ఉన్న కొడుకు జరగాలి ఏదన్నా న్యాయం. అసలు అన్నీ వెళ్ళదీసేటోడే పోయిండు, వాళ్ళు ఎట్లా బతకాలి ఇప్పుడు? ఆమె భూమి మీదకి వెళ్ళేసి ఏదన్నా చేసేటట్టున్నదా? నా కొడుకు ఏమన్నా జరగాలి, మా పెద్ద కొడుకు. అసలు నిఖిల్ ఇడికి వాళ్ళతో పోవడానికి గల కారణం ఏంటంటారు? నాకు తెలియదు సార్. ఏమన్నా వాళ్ళకు పరిచయాలు ఉన్నాయా, లేకపోతే ఖాళీ రిపేర్ చేయడానికి పోవడానికి ఇబ్బంది? ఇక అది నాకు తెలియదు, ఆ సంగతి తెలియదు. కానీ ఇది తెలియదు, ఏమీ లేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు అన్ని పోషించేటైనా అయినా ఇప్పుడు బతికేతందుకు ఎట్లా కావాలి, ఏదన్నా న్యాయం జరగాలి మాకు. గత నెల 26న ముగ్గురు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే మొత్తంగా ఒక ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతితో పాటు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ సహకార సంఘంలో నెలకు 10,000 జీతం చేస్తూ ఎవరి ఆపదలో వచ్చినా వారందరికీ కూడా కంప్యూటర్ వర్క్ చేసే మా నిఖిల్ చనిపోవడం నేటికి 28 రోజులు అవుతుందని చెప్పి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి చూడొచ్చు. నిఖిల్ ఉండే గది ఇది. నిఖిల్కు మొత్తంగా సాఫ్ట్వేర్లో మొత్తంగా నైపుణ్యం కలిగిన వ్యక్తి. మొబైల్ ఫోన్స్ కానీ దానికి అంతకు సంబంధించి కంప్యూటర్స్ కానీ ఏదైనా సరే ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ కూడా రిపేర్ చేసే, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రిపేర్ చేసే నిఖిల్ మాకు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నాడు. మాకు ఇద్దరు కుమారులు పెద్దవాడు వ్యవసాయం పని చేస్తుండే, చిన్నవాడు మాత్రం మా అందరినీ పోషించే రకంగా మాకు కుటుంబాన్ని నెట్టుకొచ్చే రకంగా సహకార సంఘంలో 10,000 జీతానికి పనిచేస్తూ ఇక్కడ పార్ట్ టైంగా ఎవరికైనా సరే కంప్యూటర్కు సంబంధించిన పనులు చేసేటప్పుడు అర్ధరాత్రి అపరాత్రి అని ఫోన్ చేసినా కానీ వెళ్ళి పని చేసేవాడు. మా నిఖిల్ని అనవసరంగా తీసుకెళ్ళి పోలీసులే చంపారని చెప్పి నిఖిల్ తల్లి అయితే ఆరోపణలు చేస్తుంది. ఏదేమైనప్పటికీ నిఖిల్ ఉండే రూమ్ ఇది. నిఖిల్ ఉండే రూమ్లో మనము నిఖిల్కి సంబంధించిన వస్తువులు కానీ నిఖిల్ ఏదైతే కంప్యూటర్ రిపేర్స్ చేసే వస్తువులు ఇక్కడ మనం క్షుణ్ణంగా చూడవచ్చు. అంటే నిఖిల్ పూర్తిగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కాబట్టి అతనికి ఎక్కడ పని వచ్చినా వారందరూ పిలుచుకుపోయేవారు. అందులో భాగంగానే బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ అదేవిధంగా ప్రతిసారి కంప్యూటర్కి సంబంధించిన ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా దానికి సంబంధించి కావాల్సుకున్నప్పుడు మమ్మల్ని మా నిఖిల్ని పిలిచేవారు. అదే కోణంలో కూడా ఎప్పుడు కూడా ఎస్ఐ ఆ రోజు ఏదైతే
మా నిఖిల్ ఇక్కడ నుంచి వెళ్ళిన రోజు అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఫోన్లో మాట్లాడారు, సార్ మాట్లాడుతున్నాడు అని చెప్పి తల్లితో చెప్పినప్పుడు ఈ అర్ధరాత్రి ఎందుకు నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు, పడుకోవచ్చు కదా అని చెప్పి తల్లి వారించిన పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ నిఖిల్ మరణ వార్త ఆ రోజు వీళ్ళ కుటుంబ సభ్యుల్లో మొత్తం కలిసివేసింది. ఎందుకంటే నేటికి 28 రోజులు గడుస్తుంది. డిసెంబర్ 26 తారీఖున అంటే నిఖిల్ చనిపోయినట్లు మాకు తెలిసింది. ఎందుకంటే ఆ రోజు 25వ తేదీ మధ్యాహ్నం ఇక్కడ నుంచి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతా చూడవచ్చు నిఖిల్కి సంబంధించి ఏదైనా ఫొటోస్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్న ఫొటోస్ డివైజెస్ కానీ ఇక్కడ తీసిన పరిస్థితి. ఎందుకంటే నిఖిల్కు సాఫ్ట్వేర్లో నైపుణ్యం కలిగింది. సాఫ్ట్వేర్లో నైపుణ్యం కలిగిన వ్యక్తి హార్డ్వేర్ అని సాఫ్ట్వేర్ పనిచేస్తూ అందరికీ ఇక్కడ ఈ బీబీపేట మండల కేంద్రంలో ఉన్న వ్యక్తులందరికీ ఎవరికైనా సరే వారికి కంప్యూటర్కి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు వారందరికీ కూడా వెళ్ళి పనిచేసేవాడు మా నిఖిల్ అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిఖిల్ లేని లోటు అయితే మేమైతే మాకైతే తీర్చలేను. ఎందుకంటే మాకు ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే నిఖిలే లేకపోవడం మాకు ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఏదైతే పోలీసు ఉద్యోగాల్లో చేస్తున్న ఎస్ఐకి కానీ కానిస్టేబుల్ కానీ ప్రభుత్వం నుండి ఏదో కొంత సహకారం అందుతుంది. కానీ మా కొడుకుని అనవసరంగా వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు. పోలీసులు పిలిచి మా కొడుకుని చంపేశారని చెప్పి తల్లి అయితే ఆరోపణలు చేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 28 రోజులు గడిచింది ఈ కేసుకు సంబంధించి ఎలాంటి పూర్వపరాలు తెలపకపోవడం, దానికి అందరికి సంబంధించి ఎక్కడ కూడా సెల్ ఫోన్ ఆధారంగా డాటా ఆధారంగా ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా పోలీసులు పూర్తిగా కేసు అయితే దర్యాప్తు చేయాలి. కానీ 28 రోజులు గడిచింది. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఎలాంటి కేసును పురోగతి సాధించలేకపోయింది. ఈ కేసు పురోగతి సాధిస్తే మా కొడుకుని వాళ్ళే చంపారని చెప్పి మేము ఆరోపణలు చేస్తున్నాం. కానీ పోలీసులు దీనిపైన ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ ఘటనకు సంబంధించి 28 రోజులు గడుస్తున్న ఇంతవరకు కూడా ఈ ఘటనలో మా నిఖిల్ని పోలీసులే చంపారని చెప్పి తల్లి ఆరోపణలు చేస్తున్నప్పుడు దీనికి అంతటికి సంబంధించి పోలీసులు దీని అంతటికి నిమ్మకు నీరెత్తినట్లు ఉండడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? అసలు మా కొడుకుకి మా కుటుంబాన్ని పోలీసులు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం పరంగా మాకు న్యాయం కావాలని చెప్పి తల్లి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నిఖిల్ స్నేహితులు ఉన్నారు వారు అన్న చెప్పండి, ముఖ్యంగా నిఖిల్ మీతో ఎలా ఉండేవాడు, అసలు ఏంది పరిస్థితి? నిఖిల్ చనిపోకముందు ఎప్పుడు మీతో మాట్లాడు? మీ పేరేంటి? నా పేరు శేఖర్. వస్తుండే మామూలుగా రోజు పొద్దున వస్తుండే, డ్యూటీకి పోయే ముందు వస్తుండే, ఏదైనా ఆన్లైన్ పార్సిల్స్ వస్తే ఇదికి వస్తుండే తీసుకొని వెళ్తుండే. సాయంత్రం వర్క్ అయిపోయినాక వచ్చి కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకుంటూ పోతుండే. కానీ ఇట్లాంటి విషయం ఎప్పుడైతే ఎక్కడ కూడా చెప్పలేదు, అసలు దానికోసం ఏం మాట్లాడలేదు కూడా. ఆ రోజు వాళ్ళన్న సడన్గా 7 గంటలకు ఫోన్ చేసి అన్న ఇట్లా మా వాడేమన్నా చిన్న పొద్దున్న నుంచి అంటే పొద్దున వచ్చిపోయింది కానీ మళ్ళీ ఏం రాలేదని చెప్పినాం. తర్వాత ఇక్కడ ఉన్నాడట, కొంచెం పోయేద్దాం దా అన్న, నాకు కొంచెం భయం అవుతుంది అని అంటే ఏమైంది ఏదైనా గొడవ పడ్డారని అడిగినాం. మామూలుగా ఏం లేదన్నా, గొడవ ఏం లేదు కానీ కొంచెం మన అంటే సరే అని 7 ఉన్నాడని కారు తీసుకొని పోయినాం. మామూలుగా ఫ్రెండ్ కారు ఉండే, కారులో వెళ్ళిపోయాం. పోయే వరకల్లా వాళ్ళ పిఎస్ వాళ్ళు ఇక చెరువు దగ్గర అంటే ఆ చెరువు దగ్గర పోయి చూసే వరకు అక్కడ చెప్పులు అవి కనిపించినాయి. సో ఆ తర్వాత టీం అంతా వచ్చి తీసిరు. అంతవరకు అయితే మనకు తెలుసు. ఇక తర్వాత తెల్లారి 3 శవాలు కనిపించేసరికి ఏదో 1 2 ఉన్నాయేమో అదే లెక్కలు అనుకున్నాం. కానీ ఉన్న 3 అయిపోయేసరికి అసలు ఏం అర్థం కాలేదు. వాళ్ళ ఫోన్లో డాటా తీస్తామన్నారు, అది కూడా ఇంకా ఇప్పటివరకు ఏం చెప్పలేరు. అసలు అది ఏం జరుగుతుంది మరి, బయటకు రానియద్దని ఆపేసిరా లేకపోతే అసలు ఏం జరుగుతుందో మాకు కూడా అర్థం కాని సిచ్యువేషన్. నిన్న మొన్ననే పోస్ట్ మార్టం రిపోర్టు, ఆ డెత్ సర్టిఫికేట్ కూడా తెచ్చిర్రు వాళ్ళు. ఆ ఇన్సూరెన్స్ అవి ఏమైనా వస్తేమో అని ఆలోచన చేస్తే అన్ని 0 అకౌంట్లు అవి ఉన్నాయి. కానీ వాటి వల్ల కూడా ఏం లాభం లేకుండా అయిపోయింది. ఇవాళ యాక్చువల్గా మంచి పని చేసుకుంటాడు, వాళ్ళ కుటుంబానికి వాడే కొంచెం పెద్ద ఆధారం లెక్క. అన్నున్నా కూడా వీడే కొంచెం ఎక్కువ చేసుకుంటాడు. ఫిర్బీ అయినా కూడా అట్లా జరిగిపోయింది. మరి అది అసలు ఎంతవరకు వస్తుంది, ఏమవుతుంది అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్ అయిపోయింది. అదే ముఖ్యంగా చెప్పండి, నిఖిల్ మీతోని ఆ రోజు కంటే ముందు అంతకుముందు ఏ రోజు కలిశారు? ఎప్పుడు మాట్లాడుతుండేనా, లేకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీతో చెప్పుకునేవాడు? ఎక్కువ అంటే స్నేహితులకే ఏదైనా ఆపద వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా స్నేహితులతోనే పంచుకున్న రోజులు ఉంటాయి ఎవరైనా సరే. అసలు ఎలా ఈ విషయానికి సంబంధించి చాలామంది రూమర్స్ పుట్టించారు, ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన పరిస్థితి. ఏదైతే శృతి ఉంది, శృతికి సంబంధించి నిఖిల్కి మధ్య ప్రేమాయణం సాగింది, మధ్యలో ఎస్ఐ వచ్చాడు, ఇట్లా అని రూమర్స్ వచ్చాయి. అసలు మీకు ఎప్పుడన్నా ఇలాంటి విషయాలు? అసలు ఆ విషయం అయితే ఎప్పుడు కూడా మా దగ్గర మాట్లాడలేదు, ఆ టాపిక్ కూడా ఎప్పుడు తీసుకురాలేదు వాస్తవానికి. అంతవరకు అయితే మనం ఇక ఆ రూమర్స్ అనేవి పోయిన తర్వాత చెప్తారు తప్ప బతుకున్నప్పుడు అయితే ఎవరు కూడా ఆ మాట అనలేదు, ఎవరు కూడా ఏమనలేదు. మరి పోయిన తర్వాతనే ఎందుకు ఇవన్నీ అంటారో మాకు కూడా అర్థమవుతలేదు. అంతకుముందు పొద్దున 10:30కే వచ్చిండు ఆ రోజు మార్నింగ్. వచ్చి ఆ రోజు 25th కదా, మన క్రిస్మస్ హాలిడే ఉండే, ఆ రోజు హాలిడే ఉందన్న అని చెప్పేసి వచ్చిండు. పార్సిల్ ఒకటి వస్తే తీసుకొని పోయిండు, మళ్ళీ స్నానం చేసేస్తాను పోయిండు. ఆ తర్వాత మళ్ళీ అసలు రాలేదు.
నాకు కూడా రోజు అట్లాగానే పోయిండు, సరే సాయంత్రం అట్లా వస్తాడేమో అని అనుకున్నాం. సాయంత్రం కూడా రాలేడు. వాళ్ళని నచ్చి అన్న ఇట్లా మనోడు గడున్నాడట పోయేద్దాం దా అన్న, కొంచెం తీసుకొద్దాం దా అనే వరకు కూడా మాకేం అర్థం కాలేదు. పోయి చూస్తే ఆడ సిచ్యువేషన్ అట్లా ఉన్నది. చాలామంది ఇప్పుడు వాళ్ళ తల్లి కూడా ఆరోపణలు చేస్తుంది, మా కొడుకుని ఎస్ఐ తీసుకుపోయి చంపాడంటే మీన్స్ ఈ చెరువులో నూకేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పి తల్లి అయితే ఆరోపణలు చేసింది. ఎందుకంటే మా కొడుకుని చంపింది పోలీసు వాళ్ళే, పోలీసులకు ఏదో విధంగా న్యాయం జరుగుతుంది, మా కుటుంబానికి మాకు న్యాయం జరగట్లేదు, మా కొడుకుని పోగొట్టుకున్నాం, మా ఇంటి కుటుంబాన్ని పోషించే ఆ ఆర్థిక స్తోమత ఉన్న కొడుకుని పోగొట్టుకున్నాం, మాకు ప్రభుత్వం నుంచి ఏమీ రాలేదు, ఆ ప్రభుత్వ ఉద్యోగులుగా చేసే వాళ్ళకి ఏదో ఒక సహాయం అందుతుంది వాళ్ళ తల్లి అయితే ఆరోపణలు చేస్తుంది. ఏమో ఇక దాని గురించి అయితే మనకు తెలియదు. కాకపోతే ఆడ ఉన్న ఇద్దరు కూడా పోలీసు వాళ్ళే కాబట్టి వీడు ఒక్కడే అదర్ పర్సన్ కాబట్టి అట్లాంటి అనుమానాలకు కొంచెం తావిచ్చినట్టు ఉంటుంది తప్ప వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. కానీ గతంలో సాయి కుమార్ సార్ ఉన్నప్పుడైనా వీడు ఆ రిపేర్ కోసం దానికోసం అని పోయి వచ్చేటోడు, ఏదైనా రిపేర్లు ఉంటే చేసేటోడు. తర్వాత బిగ్నూర్లో ఉన్నా కూడా సార్ మరి పిలిపించుకొని కూడా ఈ వర్క్ ఆ వర్క్ అని చేయించుకునేటోడు. అంతవరకు అయితే మనకు తెలుసు. ఇంకా తర్వాత అసలు వాళ్ళ మధ్యలో ఏం జరిగింది ఏంది అనేది ఇప్పటివరకు అయితే మనకు తెలియని విషయమే. ఇక వాళ్ళ మధ్యలో జరిగిందా, వీని మధ్యలో ఇన్వాల్వ్ చేసిరా, లేకపోతే ఏం జరిగింది అనేది అది మిస్టరీ లాగానే మిగిలిపోయింది. మాకు చెప్పాల్సిన వాళ్ళు కూడా గింతే చెప్తారు తప్ప అంతకంటే ఎక్కువ విషయం ఏం చెప్తలేరు. అంటే పోలీసులు కూడా ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తులు చనిపోయారు, ఒక సాధారణ వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరిగింది, ఈ ముగ్గురు చనిపోయిన ఘటన. దీనికి సంబంధించి పోలీసులు 28 రోజులైనా ఎలాంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, ఫోరెన్సిక్ నిధికి కానీ, కంప్యూటర్ ద్వారా సెల్ ఫోన్లు ఓపెన్ చేస్తామని ఎలాంటి రిపోర్ట్స్ బయట పెట్టకూడదు. దీంట్లో ఏమనుకోవచ్చు, ఎలాంటి అనుమానాలకు దారిస్తాం? ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళది, చట్టం వాళ్ళ చేతిలో ఉంది, ప్రభుత్వం వాళ్ళది. వాళ్ళు ఏదనుకుంటే అది చేసుకోగలుగుతారు కావచ్చు. మనం దానికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చెప్పేదని ఉంటే ఓపెన్ అందరికీ సంబంధించినట్టుగానే ఓపెన్గా ఎన్నో మొబైల్స్ అప్పటికప్పుడు రికవరీ చేసి డాటా చేసి ఏదో ఓపెన్ చేసేసి మాట్లాడుతారు. కానీ ఇది ఇంతవరకు ఓపెన్ చేయలేకపోవడం అనేది మరి అర్థం కాని ముచ్చటనే ఉన్నది. అది మరి కావాలనే లేదంటే చట్టం బయటకు వస్తే ఇట్లా ఏదైనా ఇబ్బంది జరుగుతుంది, గవర్నమెంట్ ఏదైనా ఇబ్బంది అవుతుంది, మనకు డిపార్ట్మెంట్ చెడ్డ వస్తాను కదా, అట్లాగే ఏమని అనుకుంటారు. మనకు అది కూడా తెలియదు కదా సార్. ఏదైనా ఉంటే ఆ పంచనామా రిపోర్ట్ వరకు ఇచ్చారు అంతవరకు. నెక్స్ట్ రిపోర్ట్ ఏదైనా ఇస్తే మనం ఏదైనా ఆలోచన చేద్దామని అనుకుంటే అట్లాంటి రిపోర్ట్లు అయితే ఇప్పటివరకు అయితే ఇంకా దాని గురించి అసలు ఆ 4-5 రోజులే ఆ టాపిక్ నడిచింది. ఇప్పటికైతే అసలు ఆ టాపిక్ అందరూ మర్చిపోయినట్టు అయిపోయింది. ఈ ఎంబడి తిరిగి మాయమడ్డున్నాడు కాబట్టి మేము మర్చిపోలేకపోతున్నాం. కానీ జనాల దృష్టిలో ఆ వారం రోజులు మాట్లాడుకున్నారు, అయిపోయింది. తర్వాత ఇవే రూమర్స్, ఏదో జరిగింది, ఏదో అయింది. ఆ ఏదో జరిగింది అనే విషయం తర్వాత ఇప్పుడు చెప్పిన ముచ్చట ముందు చెప్పిన వాళ్ళు అయితే వాళ్ళు లేరు, అంతకుముందు మాట్లాడిన వాళ్ళు అయితే వాళ్ళు లేరు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.